మోషే సుఖోపవాసములలోని 36వ దినము. నిర్గమాకాండము 20-40 అధ్యాయములు. ప్రార్థన. తండ్రి, మరొక మారు నీ ఏర్పాటు ప్రజల ప్రయాణ పుస్తకము దగ్గరకు మేము వచ్చి ఉన్నాము. మాకు నేర్పించవలసిన సంగతులు నేర్పించమని యేసు నామములో వందించుచున్నాము. ఆమేన్. 20వ అధ్యాయము. దశాజ్ఞలు. మెరుపులు, బూరధ్వనియు ప్రజలు విని, నీవు మాతో మాట్లాడును, దేవుడు మాట్లాడిన యెడల మేము చనిపోదుమనిరి. నా కొరకు మంటి బలిపీఠము కట్టి బలులు నర్పించమని దేవుడు చెప్పాను. రాళ్లతో యజ్ఞవేదిక కట్టుట. 21వ అధ్యాయము. దాసుని 7 సంవత్సరాలకు విడిచిపెట్టవచ్చును, పంటికి పన్ను కంటికి కన్ను. యజమానుడు ఎద్దు భద్రము చేయకుంటే పడుచున్నదని ఎరిగి అతడు మరణ శిక్షకు పాత్రుడు. కప్పులేని గోతి వలన నష్టము పెట్టుకొనవలెను. 22వ అధ్యాయము. పశువులను దొంగిలింపరాదు, దానికి బదులు ఇయ్యవలెను. కన్నపు దొంగ వస్తే కేసు లేదు. పరుల చేలో మేయనీయకూడదు, చేనికి అగ్గి తగలనీయకూడదు. వ్యాజ్యము దేవుని యొద్దకు తేవలెను. పెండ్లి నిబంధనలు శకునము కూడదు. పరదేశస్థులను బాగుగా చూడవలెను. దిక్కులేని వారిని నిందింపవద్దు, అధికారులను నిందింపకూడదు. జ్యేష్ఠ కుమారుని నాకు అర్పింపవలెను. 23వ అధ్యాయము. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయ సాక్ష్యము కూడదు. శత్రువు పశువును అప్పగించుము, లంచము కూడదు. పరదేశిని బాధింపకూడదు. 6 ఏండ్లు పండించి 7వ సంవత్సరం బీడుగా వదలవలెను. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలెను. గుడికి వెళ్ళినప్పుడు చందా తీసుకొని వెళ్ళవలెను. కోత పండుగ ఆచరింపవలెను. 3 సంవత్సరములకు పురుషులు మందిర దర్శనము చేయవలెను. దూతను గురించి, ఈ కాపాడే దూతకు కోపం పుట్టించకు, నా నామం ఆయనకున్నది. అన్ని విగ్రహములను పగులగొట్టి వారిని నిర్మూలము చేయవలెను. దేవుడు నీ అన్నపానాదులను దీవించును, నీ శత్రువులను వెళ్ళగొట్టెను. బలిని చేత దేశ విగ్రహారాధికులను వెళ్ళగొట్టవలెను. మనము సువార్త చేత వెళ్ళగొట్టవలెను. 24వ అధ్యాయం. దేవుని మాట మోషే, అహరోను, నాదాబు, అబీహును మరియు 70 మంది వినుటకు దేవుని సన్నిధికి రావలెను. దేవుని మాట ప్రకారము చేసేదమని ప్రజలు చెప్పిరి. మోషే రక్తబలి చేసి దేవుని గ్రంథమును వివరించెను. నిబంధన రక్తమును ప్రజల మీద చల్లెను. దేవుని చూచిరి. దేవుడు రాతి పలకల శాసనములు ఇచ్చుటకు మోషేను పిలిచెను. సీనాయి కొండను మేఘము 6 రోజులు కమ్మెను. మోషే కొండ మీద 40 దినములు ఉండెను. 25వ అధ్యాయము. దేవుడు మోషేతో, ప్రజల వద్ద కానుకలు తీసుకొనవలెను. మీరు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను కనపరిచిన రూపమును, ఉపకరణ రూపమును నిర్మింపవలెను. మందసము చేయవలెను. కేరుబూలను చేయవలెను. కేరుబూల మధ్య నుండి దేవుడు మాట్లాడును. సన్నిధి రొట్టెల బల్ల చేయవలెను. దీప వృక్షమును చేయవలెను. 26వ అధ్యాయము. 26. దైవాజ్ఞ. తెరల మందిరము కట్టవలెను. 27వ అధ్యాయము. 27. తుమ్మకర్ర బలిపీఠము చేయవలెను. కొమ్ముల గలది ఆవరణము ఏర్పరచుట. ఒలీవ నూనె, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము. 28వ అధ్యాయం. అహరోను తన
తన కుమారుల యాజకత్వము వారికి వస్త్రములు కుట్టించవలెను. ఆ పనికి జ్ఞానాత్మ పరులు రావలెను. ఎఫోదు మీద దట్టి పాగా, మాణిక్య గోమిదిక మరకత్వము, రెండవది పద్మరాగము, నీలము, సూర్యకాంతము, మూడవది గారుత్మతము, ఇష్మరాయి, ఇంద్రనీలము, నాలుగవది రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, సూర్యకాంతము. 29వ అధ్యాయము. యాజకులను ఏర్పరచు పద్ధతులు. దూడ, పొట్టేళ్ళు, అప్పడములు తేవలెను. నూనెతో అభిషేకించవలెను. పాప పరిహారార్థమైన బలి, కోడెలోని గత్తర కాల్చివేయుట, జంతు రక్షణ ప్రోక్షణ, అహరోనతని కుమారుల అభిషేకము నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. 30వ అధ్యాయము. ధూపవేదిక, దానికి కొమ్ములు, దానికి మూతకర్రెలు చేయుట. అక్కడే నేను నిన్ను కలుసుకొందును. Pole shall be in the rings of the ark, they shall not be taken from it, and you shall put into the ark the testimony which I will give you. You shall make a mercy seat of pure gold. 2.5 cubits shall be its length, and 1.5 cubits its width. And you shall make 2 cherubim of gold, of hammered work you shall make them at the 2 ends of the mercy seat. Make 1 cherub at one end, and the other. And there I will meet with you, and I will speak with you from above the mercy seat. చేయుట. అక్కడే నేను నిన్ను కలుసుకొందును. ప్రాణ పరిక్రయధనము. ప్రొద్దుట సాయంకాల ధూపములు, అన్య ధూపము కూడదు. ద్రవ్య నైవేద్యము అర్పింపకూడదు. పానీయం పోయకూడదు. కొమ్ములకై ప్రాయశ్చిత్త బలి చేయవలెను. గంగాళము పీఠము, తైలము, అహరోను కుమారులకు అభిషేకము, ధూపద్రవ్యము అది యెహోవాకు ప్రతిష్ఠితము. మందసమును ఎదుట ఉంచవలెను. 31వ అధ్యాయం. 31. బెసలేలు. ఈయన జ్ఞానాత్మ గలవాడు, చిత్రకార్యములు చేయగలడు. అహోలియాబు ఆయనకు జత. దాను గోత్రికుడు. విశ్రాంతి దినం ఆచరించుట నాకును మీకును గుర్తు. దేవుని వ్రేలితో వ్రాయబడిన 2 రాతి పలకలు మోషేకిచ్చాను కొండ మీద. 32వ అధ్యాయం. బంగారపు దూడని చేయుట, యెహోవాకు పండుగ చేయుట. కొండ మీద దేవుడు మోషేతో దిగి వెళ్ళుము, నా ప్రజలు చెడిపోయిరి అని చెప్పాను. దేవుడు, నీ ఊరుకొనుము, వారిని నాశనం చేసి నిన్ను గొప్ప జనముగా చేతును. మోషే అందుకు సమ్మతింపడాయెను. మోషే యెహోషువ కొండ దిగిరి, పలకలు పగలగొట్టెను, దూడను కాల్చి వారిచే త్రాగించెను. ఏర్పరచబడిన వారు దుర్మార్గులు. మోషే అహరోనును ఎందుకు ఇలాగ చేసితివి అనుట. అహరోను జవాబు, లేవీయులు మోషే ఆజ్ఞ చొప్పున 3000 మందిని చంపిరి. మోషే పాప క్షమాపణ నిమిత్తము ప్రార్థన వారిని క్షమించకపోతే జీవ గ్రంథం నుండి నా పేరు కొట్టివేయము. 33వ అధ్యాయము. దేవుడు, నేను దూతను పంపి అన్యజనులను వెళ్ళగొట్టెదను, మీరు పాలస్తీనాకు వెళ్ళండి. నగలు తీసివేసిరి. ఇశ్రాయేలీయులు తమ డేరాలు ద్వారముల యొద్ద నిలువబడగా వెలుపటనున్న గుడారములోనికి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడెను. ప్రత్యేకింపబడిన జనము బండ సందుల్లో నుండి దేవుని సన్నిధికి రావలేను. మోషే దైవ మహిమ చూచెను. 34వ అధ్యాయము. 2 రాతి పలకలు. సీనాయి శిఖరము మీద మోషేతో మాటలు, దేవుని నిబంధన. ఇశ్రాయేలీయుల ఎదుట ఎవరూ నిలువరు. అన్యుల విగ్రహముల ఎడల జాగ్రత్త. పరజనులతో నిబంధన చేసుకునవద్దు. పొంగని వాటి పండుగ. 7 దినములు పొంగని వాటినే తినవలెను. పశువులలో మొదటిది నాది. దేవుని సన్నిధి వట్టి చేతులతో రాకూడదు. విశ్రాంతి దినము ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 పురుషులు దేవుని సన్నిధిని కనబడవలెను. ప్రథమ ఫలము తేవలెను. కొండ దిగినప్పుడు మోషే ముఖ చర్మము ప్రకాశించును. 35వ అధ్యాయము. విశ్రాంతి దినము కట్టడిలో అర్పణములు అన్ని విధములైనవి తీసుకుని రండి. వివేక హృదయుల పని. గుడారములకు కావలసినవన్నీ ప్రోగు చేయవలెను. హృదయ ప్రేరేపణను బట్టి ప్రజలు అర్పించిరి. స్త్రీలు తాము వడికిన నూలు తెచ్చిరి. బెసలేలు చిత్రమైన పనికి దైవాత్మ పూర్ణుడాయను.
36వ అధ్యాయము. నానా విధములైన గుడారపు పని చేయుటకే బెసలేలు వంటి వారిని మోషే పిలిచెను. కానుకల అత్యధికమైనవి గనుక మానిరి. తెరలు, కొలుకులు, గుండీలు చేసెను. తెర 112 మూరలు, కప్పు తెర 120 మూరలు, మేక వెంట్రుకలతో పలకలు చేయుట 20 అడ్డు తెరలు. ముప్పై 37వ అధ్యాయం. మందసము చేసెను. కరుణాపీఠము బల్లను చేయుట, దీపవృక్షము, ధూపవేదిక. 38వ అధ్యాయము. దహన బలిపీఠ నిర్మాణము, ఇత్తడి జల్లెడ, ఇత్తడి గంగాలము, ఆవరణ నిర్మాణము, యవనికల స్తంభములు. 39వ అధ్యాయము. ప్రతిష్ఠిత వస్త్రములు కట్టుట, ఎఫోదు చేయుట, భుజ కన్నములు చేయుట, లేత పచ్చళ్ళు చేయుట, ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడెను. పతకములోని 4 పంక్తులు. మొదటిది మాణిక్యము, గోమేధికము, మరకతము. రెండవది పద్మరాగము, నీలము, సూర్యకాంతము. మూడవది గారుత్మతము, యష్ము, ఇంద్రనీలము. నాలుగవది రక్తవర్ణము, సులిమాని, సూర్యకాంతము. దానిమ్మ పండ్లను చేయుట. అహరోను వాని కుమారులకు దుస్తులు, కిరీటము, దాని మీద యెహోవా పరిశుద్ధుడు. గుడారపు పని పూర్తి ఆయెను. దైవాజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీయులు చేసినందున దీవించబడిరి. 40వ అధ్యాయము. ప్రత్యక్షపు గుడారము నిలువబెట్టుట. మొదటి నెల మొదటి దినము. గుడారములోని వస్తువులు: సాక్ష్యపు మందసము, బంగారు ధూపవేదిక, అడ్డు తెరను దానిని కప్పివేయుట, బల్ల, దాని మీద వస్తువులు, దీపవృక్షము, మందిర ద్వారము, గంగాలము, దహన బలిపీఠము, ఆవరణము. అభిషేక తైలముతో మందిరమును వాటిలోని సమస్తమును ప్రతిష్ఠించి అభిషేకించవలెను. దహన బలిపీఠమును కూడా ప్రతిష్ఠింపవలెను. గంగాలమును కూడా అహరోను ప్రతిష్ఠించవలెను. ఆయన కుమారులకును అభిషేకము 2వ సంవత్సరము మొదటి నెలలో మందిరము నిలువబెట్టవలెను. మందసములో శాసనపు పలకలు నుంచెను. దాని మీద కరుణాపీఠము మందసము కప్పెను. లోపటి బల్ల మీద సన్నిధి రొట్టె నుంచెను. బంగారు ధూపవేదిక మీద పరిమళ ద్రవ్య ధూపము, దహన బలిపీఠము మీద నైవేద్య సమర్పణ చేసెను. గంగాలములో నీళ్లు పోసెను. శర ఆవరణ ద్వారపు తెరవేసెను. మోషే తన పని సంపూర్తి చేసెను. మేఘము గుడారమును కమ్మెను. అప్పుడు దైవ మహిమ మందిరములో వ్యాపించెను. యెహోవా ఉన్నందున మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘం పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్ళిరి. పగలు మేఘము, రాత్రి అగ్ని ఆ గుడారము మీద ఉండెను. దీవెన. అలాగూ దైవ ప్రసన్నత సన్నిధి మీలో నిత్యము ఉండి ఈ 40 దినములు ఆయన సన్నిధి కాంతిలో మిమ్మును సంచరింపచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. Thank you.